ఏ ప్రదేశానికో ఏ ప్రజకో మాత్రమే చెందినవాడు కాదు, ప్రజలందరికీ చెందినవాడు. ఈ సత్యాన్ని మీకు తెలియచేయడానికి అనేకులైన దైవజనులు ఈ ప్రాంతంలో దేవుడు లేవనెత్తుకున్నాడు. నేను కూడా అల్పునైన దేవుని దాసుని, ఈ ప్రాంతానికే చెందిన మా పితరులను బట్టి ఈ ప్రాంతంలో దేవుని మాటలు అందించాలని ఆశతో మొట్టమొదటిసారిగా వచ్చాను. 30 సంవత్సరాలుగా నర్సరావుపేటలో సేవ చేస్తున్నాము. కానీ మొట్టమొదట ఈ ప్రాంతానికి అనేకమైన సార్లు ఆయా ఫంక్షన్లకి తమ్ముడోళ్ళు, పెదనాయన, బాబాయిలు, అందరూ బాబాయిలే, వాళ్ళందరూ కుటుంబాలకు సంబంధించినటువంటి ఫంక్షన్లు ప్రతి కార్యక్రమానికి హాజరవుతాం. ఎర్రగొండపాలెం రాకుండా పోలేదు, ఎర్రగొండపాలెం వచ్చే వెళ్తాము. కానీ ఎప్పుడు కూడా యేసయ్యని గురించి ప్రకటించలేకపోయాను. మరి నా ప్రియ ప్రభు అయిన దేవుని గురించి నా ప్రజల ఎదుట తెలియచేయాలనే ఆశతోనే రావడానికి ప్రభు కృప చూపాడు, సంఘం సహకరించింది, దేవుడు కృప చూపాడు, సంఘం సహకరించింది. మీ అందరూ సహకరించారు. మీ అందరికీ కూడా పేరు పేరున వందనాలు. ఈ రాత్రికాల సమయంలో 7 విషయాలను లేదు 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 అనేటువంటి 7 మాటలు గుర్తు చేస్తాను. ఆ మీదట ఈ లేని విషయాన్ని, ఈ కొదువు అయిన విషయాన్ని సమృద్ధిగా ఇవ్వగలిగిన, ఈ కొదువును తీర్చగలిగిన ప్రభువుని కాస్త మీకు పరిచయం చేసి, అంటే ఇక్కడున్న స్థానిక సంఘ దైవజనులు తెలియచేయట్లేదా? తెలియచేస్తున్నారు. వారికంటే నేను విశేషమైన వాడిని నేను అంటలేదు. వారందరిని బట్టి దేవుని స్తోత్రం. అయితే వారెవరూ చెప్పనటువంటి గొప్ప విషయాన్ని ఈ రాత్రికాల సమయంలో నేను మీతో చెప్పబోతున్నాను అని నేను అంటలేదండోయ్. మీ దండం పెడతా అని నేను అంటలేదు. వారు అనేకమైన సార్లు తెలియచేసినటువంటి ఆ దైవ వాక్కుల్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేయడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి సమయంగా భావించి ప్రభువును కొనియాడుతూ మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ 7 విషయాలను వాక్యంలో చూడగలుగుతాం. త్వరగా చూద్దాం రండి. దయతో పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి మనం వింటున్నటువంటి ఈ వాక్య భాగాల మీద మరి చదవడానికి ప్రయత్నం చేద్దాం, వినడానికి ప్రయత్నం చేద్దాం. శ్రద్ధగా విని ఆశించబడడానికై ఈ వాక్య భాగాలను మీరు హృదయంలో తీసుకోవాలని కోరుకుంటూ నేను వాక్యం నుండి కొన్ని మాటలు మీకు గుర్తు చేస్తున్నాను. దయతో మనస్కరించమని కోరుకుంటూ ప్రాధేయపడుతున్నా. మార్కు సువార్త 8వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతాం, లేక 2వ వచనాలు చదువుతాం. ఏముందంటే మార్కు సువార్త 8వ అధ్యాయం 2వ వాక్యం. ఇదే మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కూడా ఉంది. కానీ అవసరతను బట్టి, సమయాన్ని బట్టి ఒక్కొక్క మాట అయినా మీ దృష్టిలోకి తీసుకురాబడి, ఈ యొక్క వాక్య భాగాన్ని ముగించాలని కోరుకుంటున్నాను. దయతో 8వ అధ్యాయం 2వ వాక్యంలో ఏముంది? ఈ జనం 3 రోజుల నుండి నా దగ్గర ఉన్నారు, వారికి తిననేమీ లేదు అనే దాని మీద నేను 7 విషయాలను మీ దృష్టికి తీసుకురావాలని ఉద్దేశించాను. ఈ మాట లేదు, ఇక్కడ తిననేమీ లేదు, అన్నం లేదు, భోజనం లేదు. ప్రార్థన చేసుకుంటాం. దయగల తండ్రి, వినబుద్ధి పుట్టించండి, గ్రహించగలిగిన మనసు, అంగీకరించే హృదయం, అనుసరించే జీవితం కలిగిన వారిగా నా ప్రియ ప్రజలను దీవించండి ప్రభువా. ఈ ప్రాంత ప్రజలను మీరు దర్శించండి ప్రభువా. అందరికీ వినబుద్ధి పుట్టించండి, గ్రహించగలిగిన మనసు, అంగీకరించే హృదయం, అనుసరించే జీవితం కలిగిన వారిగా ప్రతి వారి పట్ల మీ కృప నిండు ఆరుగు దయచేయమని కోరుతున్నాను. చీకటికి సిగ్గు, మీకు మహిమ, ప్రియులకు మీ దీవెన ఆశీర్వచనాలు సమృద్ధిగా ప్రసాదించండి. అల్పుణ్య దేవా, నీ దాసుడు నన్ను మరుగుపరచండి, నా స్వరాన్ని ప్రతిష్ఠించండి, అందరికి కావలసిన మాటలు అందించండి. పాతాళము ఖాళీ చేయబడాలి, పరలోకం నింపబడాలి, ఏ విధము చేతనాన్ని కొందరైనా రక్షించబడాలి ఆశిస్తున్నాను ప్రభువా. ప్రాధేయపడుతున్నాను ప్రభువా. మీరు కార్యం చేయకుండా ఏ ఒక్కరు కూడా రక్షణ అనే అనుభవంలోకి రాలేరని ఒప్పుకుంటున్నాను తండ్రి గారు. మీరు దర్శించండి, ఆత్మదేవుడా దర్శించండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి రాజ్యాన్ని కట్టడానికి, తండ్రి అయిన దేవుని చిత్తము నెరవేర్చడానికి నాతో కూడా రండి పరిశుద్ధాత్ముడా, నాతో కూడా రండి పరిశుద్ధాత్మ. ఈ సమయం ఆశీర్వాదకరంగా నడిపించండి. మమ్మల్ని మీరు రెక్కలడికి అప్పచెప్పుకొని యేసునాథుని దివ్య నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, లేదు అనేటువంటి మాటలో ఒక మాట ఆల్రెడీ చదువుకున్నాం. ఏం లేదు? వారికి తిననేమీ లేదు. తిననేమీ లేని వాళ్ళు ఉన్నారా? అయితే వారి విషయంలో దేవుడు అంటున్నాడు, వారికి ఏమి లేదో నేను గ్రహిస్తున్నాను, వారికి ఏమి లేదో నాకు అర్థమైంది, వారికి ఏమి లేదో నేను వారికి సహాయం చేయడానికి, ఆ లేమిని తీర్చడానికి, ఆ కొదువు తీర్చడానికి నేనున్నాను అంటున్నాడు ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ రాత్రికాల సమయంలో ఏమీ లేక బాధపడుతున్నావో నాకు తెలీదు. ఒకటి, భోజనం లేక బాధపడుతున్నారు వీళ్ళు. ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారు వారిని ఆకలితో అలాగా పంపించేస్తే వారు మార్గమందు మూర్ఛలతో పడిపోతారు. ఏమంటారు దాన్ని? అపస్మారక స్థితి.
అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతారు, మూర్ఛలోకి వెళ్ళిపోతారు. ఇలా వదిలిపెట్టే వాళ్ళని పంపిస్తే అందుకు నాకు మనసు లేదన్నాడు. అందుకు నాకు మనసు లేదు, వీరిని ఇలాగ నేను పంపించలేను. 3 రోజుల పాటు వాళ్ళు ఇక్కడే ఉన్నారు, ఇలాగ పంపించడానికి నాకు మనసు లేదు. మీరు వాళ్ళకు భోజనం పెట్టాలి. ఇక తడుముకోవటం మొదలు పెట్టారు. ఎవరాళ్ళు? శిష్య జనాంగం. వారిలో పేతురు గారు, ఏందయ్యా ఒకసారి ఏందేందో మాట్లాడతావు, ఇంతమందికి 1000 మందికి భోజనాలు ఇప్పుడు ఎక్కడ ఆర్డర్ చేయాలి, ఎప్పుడు తయారు చేయాలి, ఎప్పుడు తేవాలి, ఇవన్నీ జరిగే పనేనా? పంపించాయన వాళ్ళ తిప్పలాళ్ళు పడతారు, పొద్దుగోకమునిపి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ప్రభు అన్నాడు, అలా కాదు, మీరే పెట్టాలి భోజనం అన్నాడు. ఏముంది మీ దగ్గర? ఈ సంఘటన అంతా మనం ఎరుగుదాం. అయితే 7 రొట్టెలు 2 చిన్న చేపలే ఉన్నాయి. 4000 మంది ఆ రోజు భోజనం చేశారు. ప్రభు చెప్పాడు వారిని కూర్చోపెట్టమన్నాడు. ఇంగ్లీష్లో గమనించగలిగితే ఒక ఆర్డర్ ఉండాలన్నాడు. క్రమముగా కూర్చోపెట్టండి. భోజనం ఒకే కానీ భోజనాల్లో ఏముండాలి? క్రమం ఉండాలి, ఆర్డర్ ఉండాలి, క్రమం ఉండాలి. దైవ సన్నిధి అంటేనే క్రమముతో కూడినది. సమస్తము జరగనివ్వండి, క్రమముగా మర్యాదగా జరగనివ్వండి. సమస్తము జరగాలి. సంఘములో పాట పాడిన, ప్రసంగము చేసిన, ఏ విధమైనటువంటి ప్రవచనాత్మకమైనటువంటి రీతిలో నడిపించబడిన సమస్తము క్రమముగా మర్యాదగా జరగనివ్వండి. ఎవరికి తోచినట్లుగా వాళ్ళ ప్రవర్తించడం అలా చేయొద్దు అని గ్రహించడానికి ఇదిగో ఒక క్రమమైనటువంటి విధానం మనం చూడొచ్చు. ఆయన వారిని ఆర్డర్లో కూర్చోబెట్టున్నాడు క్రమముగా. ఆ తర్వాత వారి కొరకై ఆయన ప్రార్థన చేసి ఆశ్రయించి వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళ ఆకలి తీరింది. దాటి వెళ్ళిపోదాం. త్వరగా సమయంలో కంప్లీట్ చేసుకోవాలంటే ఇంతకు మించి వివరణ చేయలేము. చాలా గ్రహించడానికైతే కొన్ని మాటలు నాలో ప్రేరేపణ కలుగుతా ఉన్నాయి, కానీ ఇక్కడ నుండి దాటి వెళ్దాం. ఒకటేంటంటే, వారికి తినడేమీయో లేదు. నీకేమి లేదో ఆయనకు తెలుసు. అయితే ఆయన నీవు అడగక మునిపే ఏం చేయగలడు? అక్కరలను తీర్చగలడు. అడగక మునిపే 29వ అధ్యాయం 11వ వాక్యం ఇర్మియా గ్రంథం చదివితే అక్కడ ఏముందంటే 29:11 ఇర్మియా గ్రంథంలో, మీ నిమిత్తమై నేను ఉద్దేశించిన ఉద్దేశాలు అవి మీకు మేలుకరమైనవే కానీ అవి మీకు హానికరమైనవి కావు. ప్రతి వారి కొరకు దేవునికి ఒక ఉద్దేశం ఉంది. నీకేమి చెయ్యాలి? నీ భవిష్యత్తును ఎరిగిన వాడు నీ కొరకు ఏ మేలు ఇవ్వాలి, ఏది నీకు కొదువయ్యింది, ఆ కొదువ ఎలా తీర్చాలి, సృష్టికర్త అని దేవుడు నీ కొరకు పట్టించుకుంటున్నాడు. నీ కొరకై ఆలోచన కలిగి ఉన్నాడు, నా కొరకు ఆలోచన కలిగి ఉన్నాడు. మన కొరకు సహాయం చేయడానికి ఆయన అడగక మునిపే ఎరిగినటువంటి యేసయ్య సహాయం చేయడానికి నీ కొదువులను చూస్తున్నాడు. నీ కొరత విషయంలో సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఒకరోజు దేవుని యొక్క అద్భుతాలను మనం గమనించినప్పుడు, ఆయన కార్యాలను చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. బెల్షలిషా ప్రాంతం నుండి రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 40 నుండి 42 వరకు చదువుతున్న వాక్య భాగాలు మనం ఇదంతా చూడొచ్చు. అయితే నేను త్వరగా చెప్తా. ఎలిషా పాస్టర్ గారు, ప్రవక్త అంటే పాస్టర్ గారు అంటే మనకు అర్థమైంది కనుక పాస్టర్ గారిని ప్రవక్తగా చెప్తాను, ప్రవక్త గారిని పాస్టర్ గారు చెప్తాను. ఆ పాస్టర్ గారి దగ్గరికి కొత్త గోధుమలు కొన్ని 20 రొట్టెల్ని తీసుకొచ్చి కానుకగా ఇచ్చారు. కానుక ఇస్తే ఆ పాస్టర్ గారి హృదయంలో దేవుడు కలుగు చేసిన ప్రేరేపణ ఏంటంటే, వాళ్ళందరిని కూర్చోబెట్టి భోజనం వడ్డించమన్నాడు. అది మధ్యాహ్న సమయం. అయ్యా, నీ కోసం నీ చేత ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు, ప్రార్థన చేసి పంపించేయండి. పనివాడి సలహా, నా మాట కాదురా, దేవుడు చెప్తున్నాడు, వారిని క్రమంగా కూర్చోబెట్టు, భోజనాలు పెట్టు అన్నాడు. అయ్యా, మీరు త్వరపడుతున్నారు, మన దగ్గర ఉన్నది 20 రొట్టెలు, జనము 100 మంది ఉన్నారు. అక్కడ మీరు చదివితే 100 మంది ఉన్నారని రాయబడింది. ఎంతమంది అండి? 100 మంది ఉన్నారు. చేతిలో ఎన్ని రొట్టెలు ఉన్నాయి? 20 రొట్టెలు. ఈ 20 రొట్టెలు 100 మందికి ఇవ్వడానికి ఇవి ఎంత? కనుక మీరు ఏమైనా త్వరపడుతున్నారని కొద్దిగా ఆలోచన చేసుకోండి అని చెప్పాడు. ఇది మంచి సలహానా కాదా? చెప్పండి అండి, మంచి సలహానా? మంచి సలహానే. ఎవరిచ్చిన సలహా? పనివాడి ఇచ్చిన సలహా. అయితే దైవజనుడు ఏమన్నాడు? నా మాట కాదురది, యెహోవా సెలవిస్తున్నాడు, వారు తినగా మిగిలింది. తినడానికే చాలదో, తినడానికే లేదో, తినడానికి లేదు, తినడానికి చాలదు అంటే తినగా మిగిలింది అంటాడేంటి? అది పాస్టర్ గారి సొంత మాట కాదు. ఎవరి మాట? దేవుని మాట. ఈ రాత్రి దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఏదైనా కొదువు ఉందా? ఆ లేమి విషయంలో
ప్రియప్రభైన దేవుడు ఫిలిప్పీ 4:19 ప్రకారం అక్కడ ఏమనుందంటే, క్రీస్తు యేసు నందలి మహిమైశ్వర్యములో మీ ప్రతి అవసరాలు, అది ఆకలే కావచ్చు. ఇంకా కొన్ని మాటలు చూద్దాము. ప్రతి అవసరం తీర్చగలిగిన దేవుడు తన మహిమలో నుండి, మహిమ అంటే మానవ లెక్కలకి మించినది. ఏమండి, 20 రొట్టెలు 100 మంది తినగా ఇంకా మిగిలిన ప్రపంచంలో ఏ లెక్కల మాస్టర్ గారు కూడా ఒప్పుకోడు కదా, ఏ లెక్కల మాస్టర్ గారు ఒప్పుకోడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు, ఎంతమంది తిన్నారు? 5,000 మంది తినగా ఎన్ని గంపలు మిగిలినాయి? 12 గంపలు. అక్కడ 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు, అవి ప్రభుని దేవుడు ఆస్తించి వారికి ఇవ్వగా ఎంతమంది తిన్నారు? 4,000 మంది. ఎన్ని మిగిలినాయి? 7 గంపలు. 7, 12 ఒక చోట, 7 ఒక చోట. ఓకే, దేవుని ఆశీర్వాదాలన్నీ కూడా 7 రెట్లుగా దేవుడు నీకు ఇస్తాడు. ఆమె చెప్తారా? ఒక రెట్లు కాదు, 7 రెట్లుగా నువ్వు దీవించబడతావు. నువ్వు ఇచ్చింది దేవునికి 7, కానీ దేవుడు నీకు ఇచ్చేది 7 రెట్లు. దేవునికి ఇవ్వడం కోసం ఏవేవో ఆలోచన చేస్తాం, కానీ ఏదైతే నీవు గుప్పిలిప్పావో దేవుని కొరకు, వారు ఇచ్చింది 7 రెట్లే, కానీ దేవుడు వారికి 7 రెట్లు 7 గంపలు ఇచ్చాడు. గమనించమని కోరుతా. అద్భుతం. తినగా మిగిలింది. రాజుల గ్రంథంలో, నా మాట కాదు ప్రియులారా, ఆ రొట్టెలంట ఇలా రౌండ్గా 12 అంగుళాలు ఉంటాయంట. 12 అంగుళాలు అంటే 1 అడుగు. 12 అంగుళాలు కలిగినటువంటి ఆ రొట్టె 8 నుండి 12 వరకు తింటారట వారు ఆకలి తీరాలంటే. 8 నుండి 12 తింటారు. వీళ్ళ చేతులు ఎన్ని ఉన్నాయి? 20. సరే, 12 తీసేయండి, 8 కాడికి ఇద్దాం. ఎంతమందికి ఇవ్వచ్చు? మిగిలిన వాళ్ళు ఏమంటారు? నేను ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాటికల్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగం కూడా చేశాను 1 year. ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాటికల్ కంపెనీ అంటే IDPL, హైదరాబాద్లో ఉంది, బాలానగర్లో. 1 సంవత్సరం పాటు ఉద్యోగం చేశాను. 15 పైసలు టీ టిఫిన్, 10 పైసలు టీ, 15 పైసలు టిఫిన్, 60 పైసలు భోజనం, మధ్యాహ్న భోజనం. నెలకి కూపన్లు ముందుగా కొనుక్కొని జేబులో పెట్టుకొని డ్యూటీకి వెళ్ళేటప్పుడు, ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఆ కూపన్లు జేబులు పెట్టుకొని వెళ్తాం. 60 పైసల టోకెన్ మధ్యాహ్నం ఇస్తే మాకు ఒక ప్లేట్ భోజనం వచ్చింది. ఆ ప్లేట్ భోజనంలో అప్పడం తక్కువైతే ప్లేట్ ఎగిరిద్ది. నేను కాదులే, నేను సీనియర్ని కాదు, జూనియర్. సీనియర్లు చేసే పని ఆశ్చర్యంగా ఉండేది. ఇక్కడ 100 మందిని కూర్చోబెట్టి ఈ 100 మందిలో ఉన్న 20 రొట్టెలు ఒక్కొక్కటే ఇద్దాం అనుకోండి. ఒక్కొక్కటి ఎంతమందికి ఇవ్వచ్చు? 20. ఎంతమంది మిగిలిపోతారు? ఆ మాత్రం పెట్టలేనోడు ఎందుకు కూర్చోమన్నావయ్యా, భోజనానికి ఎందుకు పిలిచావయ్యా అనరు. అంత మంచోళ్ళ ఏంది? ఏమన్నంత మంచోళ్ళ? ఏదో ఒకటి అంటారు. కానీ అది దైవజనుడి నోటి నుండి వచ్చిన సొంత మాట కాదు. మరి ఎవరి మాట? పనివాడు. నా వైపు చూడు బాకు, నా మాట కాదు, అది యెహోవా సెలవిస్తున్నాడు. అది తిన్న తర్వాత ఒకటి ఏమైంది? నాకెందుకు వచ్చిన గొడవలే స్వామి, అయ్యా కూర్చోండి అయ్యా, మీ అందరినీ భోజనాలు పెట్టమంటున్నాడు పాస్టర్ గారు, కూర్చో అని ఉంటాడు. నాకు తెలియదు, ఎట్లా అన్నాడో తెలియదు. కానీ అక్కడ మనకి ఈయనకి ఇష్టం లేదు కదా. ఇష్టం లేని విషయాన్ని ఎలా చెప్తాం? ఇంతేగా, అందుకని చెప్తున్నా. ఇష్టమైతే అప్పుడు పలికే పలుకు వేరుగా ఉంటుంది. అర్థమైతే, ఇష్టమైతే కనుక వాళ్ళని కూర్చోబెట్టి వడ్డిస్తే ఏం జరిగింది? 44వ వచనం దగ్గరికి వస్తే, పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు. ఆ భాష మీరు మనసుని పెట్టాలి. యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తిన్న తర్వాత కూడా ఏమాయను? మిగిలిపోయాను. నీ కొరకు కూడా దేవుడు అలా చేయగలడు. నీ ఆహార విషయంలో కూడా అలా చేయగలడు. అద్భుతం చేయగలడు, ఆశ్చర్యం చేయగలడు. అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం ప్రియులారా. ఆశ్చర్యకరుడైన దేవుడు, నీ ఆకలి తీర్చగలిగిన వాడు, నీ అవసరతలు తీర్చగలిగిన వాడు, నీ అవసరానికి చెప్పకమునిపే నీ అవసరతను ఎరిగి నీ అవసరత కోసం స్పందించిన వాడు, కదిలిన వాడు, కార్యం చేసిన వాడు. ఈ రాత్రి ఆ ప్రియ ప్రభు యేసుక్రీస్తు వారు నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీ మధ్య ఉన్నాడు. ఓ మాట చెప్పనా? నా యొద్ద ఉన్నారన్నాడు. వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు 3 రోజుల పాటు ఎక్కడున్నారని రాయబడిందండి. నా యొద్ద ఉన్నారు. ఆ భాష మీరు మంచి గమనించాలి. దేవుని యొద్ద ఉన్న వారికి ఏ కొదువ లేదండి ప్రియులారా, అది సంగతి.
అందుకని యేసయ్య అన్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. దేవుని యొద్ద ఉన్న వారికి లోటు ఉండదు, లేమి ఉండదు, కొరత ఉండదు, కొదువ ఉండదు. నా యొద్ద ఉన్నారు వాళ్ళు, వీళ్ళలో పంపించడానికి కుదరదు. నా యొద్ద ఉన్నటువంటి వారందరికీ సమృద్ధి అన్నాడు. వారి ఆకలి తీర్చాడు, వారికి ఆనందం ఇచ్చాడు, ఆత్మకు సంబంధించిన భోజనం ఇచ్చాడు, భౌతిక సంబంధమైన భోజనం ఇచ్చాడు, సంతోషంతో వాళ్ళని ఇంటికి పంపించాడు. ఈ రాత్రి నీ కొరకు కూడా ఆయన అద్భుతం చేయగలడని కొదువ అనేటువంటి ఒక మాట లేదు, వారికి తిననేమియో లేదు. మరొకటి చూద్దాం రండి, త్వరగా చూడగలిగితే ఈ వాక్య భాగాల్లో. రెండవదిగా నాతో చెప్పండి, ఆరోగ్యం లేదు అనండి. చెప్పండి. ఏమి లేదు? ఇంతకుముందు ఏం లేదని చెప్పుకున్నా లేదు. ఓకే, ఆహారం లేదు, ఇప్పుడేమి లేదు? ఆరోగ్యము లేదు. ఈ వాక్యంలో ఆరోగ్యం లేదు అనేటువంటి వాక్యంలో ఒక మాట యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం వచన భాగం మొదటి నుండి 7 వచనాలు చదవాలి. ఒక 7 ఒకటి చదువుతాంలేండి, 7 ఒకటి చదువుదాం. ఆరోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేట్లోనికి దించడానికి చాలండి. ఏందండి? నాకెవరు కూడా లేరు. కొన్నిసార్లు మన జీవితాల్లో అందరున్నా ఎవరు లేనంత సమస్యలు, లేక నిజంగా ఎవరు లేనటువంటి సమస్యలు, బాధపడుతున్నా, దుఃఖపడుతున్నా, కురింగిపోతున్నా, నలిగిపోతున్నా మనస్సు, హృదయం గమనించమని ఆశపడతా. యేసు ప్రభువారు కోనేటిల మీద, మీకు అందరికీ తెలిసే మాట యోహాను సువార్త 5వ అధ్యాయంలో అంటే బెతస్దా కోనేరు సంఘటన. ఓకే, చాలాసార్లు వినుంటాం. అయితే మనం ఒక్క మాట కోసం అక్కడికి వచ్చాం. అతను పడి ఉన్న ఎన్ని సంవత్సరాల నుండి? 38. యేసు ప్రభువారు ఆయన పరిచర్య ఈ భూమి మీద, ఆయన జీవితం టోటల్ ఎంత? పరిచర్య 3.5, 30 ఆరంభము, మొత్తం 33.5. ఇతని వయసు ఎంత అంటే యేసు ప్రభువారు పుట్టక మునిపే ఆడబడి ఉన్నాడు అనమాట. ఎక్కడ? కోనేటి దగ్గర. ఎందుకు? స్వస్థత కోసం పడి ఉన్నాడు. కానీ ఏ విధమైనటువంటి స్వస్థత రాలేదు. ఏమంటున్నాడు? ఎవరు లేరు నాకు అన్నాడు. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, సర్వ శరీరమునకు ఆరోగ్యం, ఆరోగ్యం, ఆరోగ్యం. దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. 107వ కీర్తన 20 వచనం చదివితే అక్కడే ఉందంటే 107వ కీర్తన 20లో ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. దేవుడు బాగు చేయగలిగిన వాడు, స్వస్థపరచగలిగినటువంటి వాడు. కనుక ఆరోగ్యం లేని ఈ మనిషికి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఆహారం లేని ఆ మనుషులకి ఆహారం ఇచ్చాడు. ఆరోగ్యం లేని ఈ మనిషికి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. నీ సమస్య ఏంటో నాకు తెలియదు, కానీ సహాయం చేయగల దేవుడు ఉన్నాడు. ఆయన సహాయం చేయడానికి
ఇతను కోనేటి దగ్గర ఉన్న ఇతను యేసయ్య దగ్గరికి వెళ్ళలేదు, అతని దగ్గరికే యేసయ్య వచ్చాడు. ఒకవేళ నీవు యేసయ్య దగ్గరకు రాకలేకపోయి నీ కులమో లేక ఆచారమో సాంప్రదాయమో ఏవో రకాలైన విషయాలు నీ నాటకపరుస్తున్నట్లయితే ప్రియప్రభైన దేవుడు నీ దగ్గరకు వస్తున్నాడు. ఈ శబ్దాంతరం ద్వారా, ఈ మాట ద్వారా, ఈ దివ్యమైనటువంటి రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను స్వస్థపరిచే దేవుడు. ప్రియులారా, స్వస్థత నేను చేయలేను. నూనె రాయి తల మీద చేయించు, నూనె రాస్తాం, తల మీద చేతులు ఉంచుతాం. నూనెలో చేతిలో ఏమీ లేదు. మరి ఎవరు బాగు చేస్తారు? యేసుక్రీస్తు ప్రభువారు. నిన్ను స్వస్థపరచు వ్యక్తిని నేనే కాదు. నిన్ను స్వస్థపరచు జీవరత్నాన్ని నేనే, అంతేనా కాదా? ఎప్పటికెప్పటికీ కాదు. నేనే కాదు, నా పేరు పెట్టుకున్నా, నా పేరు కాదు, ఎవరి పేరు ఎవరిని బాగు చేయలేదు. ఒక మనిషి మరొక మనిషిని బాగు చేయలేడు. ఎవరిని బాగు చేసినా ఎవరు బాగు చేస్తారు? దేవుడే. దేవునికి ఒక పేరు ఉంది, యెహోవా రఫా. యెహోవా రఫా స్వస్థతనిచ్చును. యెహోవా వదిలేండి, చాలా టైం అయిపోయింది. దేవుని స్తోత్రం, వందనాలు. వినండి, స్వస్థత చెప్పండి ఏంటి? ఆయన ఏం చేయగలడు? స్వస్థపరచగలడు. స్వస్థత మొదట ఏమిస్తున్నాడు? ఆహారం ఇస్తున్నాడు. రెండవది ఆరోగ్యం ఇస్తున్నాడు. మూడవదిగా మీరు గమనిస్తే మనుషుల జీవితాల్లో ఏర్పడుతున్నటువంటి ప్రతి సమస్యకు ఆ దేవుని దగ్గర మనకి సహాయం దొరుకుతుందని చెప్పడానికి ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చదివితే ఎలీషా నీ దగ్గర ఏముంది అన్నాడు. అప్పుడు ఆమె అన్న మాట కావాలి, ఏముంది? అయ్యా, నూనె కుండ తప్ప మరి ఏమీ లేదు. అక్కడ ఒకటి లేదు అనే భాష వచ్చింది. మొదట మనం ఒక మాట చదువుకున్నాం. ఏం చదువుకున్నాము? ఆహారం లేదు. రెండవది ఏం చదువుకున్నాము? ఆరోగ్యం లేదు. ఇక్కడ ఏమి లేదు, మరి ఏమీ లేదు అనేటువంటి భాషని పూర్తిగా ఎలా చెప్పొచ్చు? ఏం చెప్పొచ్చు అంటే డబ్బు లేదు. ఏమందండి? ఈ నూనె కుండ తప్ప నా దగ్గర డబ్బు లేదు. ఏం లేదని చెప్పింది? అప్పులు. మా ఆయన లేడు, అప్పులైపోయినాయి. ఇద్దరి పిల్లల్ని అదిగో ఆ ఓనర్ వచ్చి పట్టుకోబోతున్నాడు. ఈ పిల్లలు కాస్త వెళ్ళిపోతే ఇక నేను ఎవరి కొరకు బతకాలయ్యా? అప్పులతో బాధపడుతున్నాను, డబ్బు లేని దానిని. ఏమి లేదు. యేసుప్రభువు డబ్బులు ఇస్తాడా? చెప్పండి, ఇస్తాడా? ఆయన ఇవ్వకపోతే నీకు ఏమన్నా తెచ్చుకున్నావయ్యా కదా? యేసుక్రీస్తు ప్రభువారు నీ అవసరతల విషయాలు కూడా అద్భుతం చేస్తారు. దీనికి ఫిలిప్పీ 4:19 చదువుకోవాలి. ఏముంది? క్రీస్తు యేసునందున్న మహిమైశ్వర్యములో మీ ప్రతి మహిమ ఐశ్వర్యం ఉన్నాడా అన్నదా? ఐశ్వర్యం. ఇలాగని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వాక్యం చదువుతామా? 2వ పత్రిక 8:9 త్వరగా చదువుతారండి. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తం ఆయన ఏమాయను? దరిద్రుడాయను. అనగా మన యొక్క దారిద్రతను తొలగించడానికి, మనల్ని ధనవంతులుగా చేయడానికి. అంటే అర్థం ఏంటి? లేమి కొదువ కొరతలతో జీవితాలు గడపకుండా సమృద్ధి కలిగినటువంటి జీవితాన్ని ఇవ్వడానికి వచ్చాడు. 8:9లో కూడా మనం చదివినట్లయితే 9:8లో కూడా చూడొచ్చు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:9. మరియు అన్నిటి యందు మీలో మీరు ఆగండి. క్రొత్త నిబంధన నేను చెప్పేది పాత నిబంధన. క్రొత్త నిబంధనలోనే సర్వ సమృద్ధిని గురించి పాత నిబంధనలో ఉంది, క్రొత్త నిబంధనలు లేదు. నోరు మూసుకొని చెప్పొద్దు అంటుండ ఒక ఆయన. క్రొత్త నిబంధనలో సమృద్ధి గురించి చాలా మాటలున్నాయి. ఒక మాట చెప్పనా? యోహాను రాసిన 3వ పత్రిక 2వ లైన్లో చదివినట్లయితే, వీడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవన్ని విషయాలు వర్ధిల్లుతో. అలాగే 36:33 మత్తయి సువార్త ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి బోధ ఏమన్నాడు? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతికితే కొన్నిస్తా కాదా? అన్ని ఇస్తా అన్నాడు, కొన్ని కాదు. కనుక సమృద్ధి ఉంది ప్రియుడా, ప్రభులో సమృద్ధి ఉంది. అబ్బాయి సమృద్ధిలో అయితే భక్తి బాగా చేయలేడయ్యా, దరిద్రుడిగా బతినే భక్తి బాగా చేస్తాడు అన్నట్టుగా కొందరు మాట్లాడుతుంటే అది తట్టుకోలేకపోతున్నాను. ఎందుకంటే వాక్యం చెప్తుంది. ద్వితీయోపదేశకాండ 15వ అధ్యాయం 5వ వాక్యం ఏముంది? చూడకుండా కూడా చెప్పొచ్చు. 15:5 చాలాసార్లు చదువుకున్నాం గనక, నీవు నీ దేవుడిని హోమాటను శ్రద్ధగా విని అనుసరించి నడుచుకున్నట్లయితే నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా
ఉండనే ఉండరు. ఎవరుండరు? నేను చెప్పానా? బైబిల్ చెప్తుందా? మీలో ఎవరుండరు? పేదరికము ఉండదు, దరిద్రత ఉండదు. దేవుడు మన దరిద్రతని పారద్రోలుతాడు. దేవుడు దీవించాలి, మన దరిద్రం పోవాలి. అత్తమామలు సాయం చేస్తే, అమ్మ నాన్న సాయం చేస్తే ఎంతకాలం చేస్తారు? ఓ సంవత్సరం పాటు చేసి పెళ్ళైతే వదిలిపోతారు అనుకుంటే డబ్బులై కూర్చున్నారని బాధపడతారు కదా. కానీ దేవుడు సాయం చేస్తే అద్భుతం జరిగిద్ది, సమృద్ధి కలిగిద్ది, క్షేమము కలిగిద్ది. మూడవదిగా మీరు గమనిస్తాం, 1 ఆహారం లేదు, 2 ఆరోగ్యం లేదు, 3 ఆర్థిక సమృద్ధి లేదు. ఆర్థిక సమృద్ధి లేదు, డబ్బు లేదు. మనకందరికి అర్థమైన భాషలో డబ్బు లేదు. అయితే వీటన్నిటికీ జవాబు ఎవరండి? అమ్మ నాన్న కదా, అత్తమామ కదా, అన్నయ్యళ్ళు కదా, అదే మన రాజకీయ నాయకులు, అదే మన ఎమ్మెల్యే, అదే మన ఎంపీ గారు, అదే మన ఫలానా పథకాలు కాదా? కాదు. వాటన్నిటిని బట్టి దేవుని స్తోత్రం, వాళ్ళందరిని బట్టి దేవుని స్తోత్రం. ప్రధానముగా దేవుడు. అందరు చెప్పండి అండి, దేవుడు 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 యేసే. ఎప్పటికి? తరతరాలలో, యుగాలలో, జగాలలో దేవుడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా దేవుడు మన విషయాల్లో సహాయకుడు. లోటులు తీర్చగలిగిన వాడు, కొదులు తీర్చగలిగిన వాడు, కొరతలు తీర్చగలిగినటువంటి వాడు. ఇలాగని వాక్య భాగములో నుండి కొన్ని మాటలను కూడా, ఇంకొన్ని మాటలు కూడా జ్ఞాపం చేస్తాను. దయతో చూద్దాం రండి. లేఖను మనకు చెప్తున్నటువంటి సత్యాలని హృదయంలోకి తీసుకోమని కోరుకుంటూ ప్రాధేయపడతాను. ఈ 3 మాటలు చెప్పాను, ఇంకో 4 మాటలు చెప్తా. మొత్తం 7 విషయాలను చూడొచ్చు. 1, 2వ దెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు చదవాలి. 10 నుండి 12 వచనాలు చదవాలి. దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10 నుండి 12 వచనాల్లో అక్కడ ఏముంటుందంటే, మేము ముఖము చూచి మీ ముఖము చూచి. దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనా పని చేయనొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదు మీకు ఆజ్ఞాపించాను. ఇలాగని 12 వచనాలు చదివితే టోటల్ గా విషయాన్ని చెప్తానండి. అనుకున్న సమయం అవుతా ఉంది కనుక. ఎక్కడ ఏముంటుందంటే, పని లేదు. నాతో చెప్పండి, పని లేదు. అందరు చెప్పండి, పని లేదు. ఉద్యోగం లేదు. పోనీ ఎలా చెప్పండి, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, జీవనానికి ఇబ్బందిగా ఉంది. అయితే రాత్రి నీ సమస్యలంటికి జవాబేసయ్యా. పని లేదా, నీకు ఉద్యోగం లేదా, నీకు వ్యాపారం సరిగా అనుకూలం కావట్లేదా? అలాగైతే లేదు అనేటువంటి ఆ భాష దగ్గర ప్రియప్రభుని దేవుడు ఇస్తున్న అభయము, నేనున్నాను. ఆయన ద్వారా నీకు ఉద్యోగం వస్తుందా? చట్టాలు శాసనాలు కూడా దేవుడు నీ కొరకు మలుస్తాడు. లేఖనములో మనం గమనించే పిల్లరా, అలాంటి గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. చట్టాలు శాసనాలు కూడా మారిపోతాయి, నీ కొరకు మారుస్తాడు యేసయ్య. ఏం మార్చగలడు? చట్టాల్ని, శాసనాల్ని. ఇంకా అవసరమైతే ప్రభుత్వాలని, వయమ్మో, జనాన్ని, వయమ్మో, ఎన్ని కార్యాలు! ఆయన శక్తి ఎంత గొప్పదో. ఒకసారి ఒక సహోదరుడు వచ్చాడు. ఆయన అమెరికా వెళ్ళడానికని అప్లై చేసుకున్నట్ట. 4 సంవత్సరాల పాటు 4 సార్లు ఫెయిల్ అయిపోయాట. ఆయన అమెరికాలో ఒక స్కూల్లో ప్రిన్సిపాల్గా ఉద్యోగం కోసమని అప్లై చేశాడు. జాయిన్ అవ్వడానికని రమ్మని పిలిచారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇండియా నుండి అమెరికా వెళితే తీరా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారు అంటే, బాబు నువ్వు రావడం కొంత ఆలస్యం అయిపోయింది, నీవు రావనుకొని ప్రిన్సిపాల్ ఉద్యోగం, ఒకే ఒక ఉద్యోగం ఉంది, ఆ ఒకే ఉద్యోగానికి నిన్ను ఏమంటారు, కాల్ లెటర్ చేసాము, నువ్వు వచ్చి అప్లై చేసుకున్నావు, వచ్చి ఇంటర్వ్యూ కోసం నేను ఇంటర్వ్యూ కోసం పిలిచిన మాట అంత వాస్తవమే, కానీ సారీ ఉద్యోగం ఫిల్ అయిపోయింది, నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నాడు. ఎక్కడ దాకా పిలిచి? అమెరికా దాకా పిలిచి. అలాగని ఏమి తోచలేదు, అలాగే కూర్చొని ఉన్నాడు. మీరు వెళ్ళిపోవచ్చు అంటే ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా? లేదు నేను వెళ్ళిపోమంటలా, నేను పిలిచింది వెళ్ళిపోమని కాదు, అంత అన్యాయస్తులం కాదు. ఓ పని, నీ ఏ ఉద్యోగం అయితే నీకు ఇవ్వాల్సిందో అది ఉద్యోగం కంప్లీట్ అయిన మాట వాస్తవమే, నీకు ఉద్యోగం లేని మాట వాస్తవమే, కానీ నీకు ఇప్పుడు ఉద్యోగం ఇవ్వాలనుకుంటున్నాము. ఎట్లా అంటే, ఎందుకంటే నీవు రాసినటువంటి అప్లికేషన్లో ప్రస్తుతం నువ్వేం చేస్తున్నావంటే, పలానా స్కూల్లో నేను
ఇన్ని సంవత్సరాల పాటు ప్రిన్సిపాల్ గాను లేకపోతే టీచర్ గాను చేస్తున్నారని అనాలి. కానీ ఆయన ఏం రాశాడంటే బేతెల్ చర్చిలో ఆర్గన్ ప్లే చేస్తున్నాను అన్నాడు. ఏందండి నిజం నేను చెప్పేది, దేవుడు మన మధ్య సాక్షిగా ఉన్నాడు. ఏమన్నాడు? బేతెల్ చర్చిలో ఆర్గన్ ప్లే చేస్తున్నాను రాశాడు. ప్రస్తుతము నువ్వేం చేస్తున్నావంటే, ఆయన మన చర్చిలో ఆర్గన్ ప్లే చేసేవాడు. అప్పుడు తీరా వాళ్ళని ఆ మాటే పట్టుకుందట. ఉద్యోగం లేని మాట వాస్తవమే. నువ్వు ఇండియా నుండి అమెరికా రాకమునిపే, ఇండియా నుండి అమెరికా రాకమునిపే ఇక్కడ ఉద్యోగం ఫిల్ అయిపోయింది, నీకు రాక్కర్లేదని సమాచారం మేము చెప్పగలం. ఇండియా నుండి రాకమునిపే నీకు చెప్పగలము. కానీ ఆ మాట ఎందుకు మమ్మల్ని పట్టుకుంది? అయితే ఇప్పుడు నీ కొరకు మేమేం చేస్తున్నామంటే లేని ఉద్యోగాన్ని కల్పించిన ఉద్యోగంలో నేను అపాయింట్ చేస్తున్నామన్నారు. చట్టాలు మార్చే దేవుడు, శాసనాలు మార్చే దేవుడు నీ కొరకు నీ ఆకలి తీర్చడానికి ఏమైనా చేయగలడు. లేని ఉద్యోగాన్ని కల్పించి నీ కొరకు ఉద్యోగము ఇవ్వగలడు. డబ్బు లేదు, పని లేదు, ఆరోగ్యం లేదు, ఆహారం లేదు. వీటన్నిటి విషయాల్లో ఎవరండి? 23వ కీర్తన మొదటి మాట ఏముంది? యెహోవా నాకేమైన వాడు కాపరి, ఏముండదు, లేమి కొరత కొదువ ఉండదు ఉండదు ఉండదు. ఆదికాండ 15వ అధ్యాయం 2వ వాక్యంలో ఒక మాట ఉంది. ఏముందంటే అబ్రామా అని పిలిస్తే అన్నాడు. ఏందంత నీరసంగా మాట్లాడుతావు? కట్టు వస్త్రాలతో వచ్చి నిన్ను కరుణ పండుగంత ఆస్తిపరుడిగా చేస్తేను కదా దేవుని మాట అబ్రహాం గారితో. అప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, ఏమిస్తే నాకేమయ్యా? ఏమి లేదు, నేను పిల్లలు లేని వాడిని కదా. ఏమి లేరు. ఇది ఎన్నవది? ఎన్నవదిలో తొందర ముగించమంటారా? 5వది. 1 ఆహారం లేదు, 2 ఆరోగ్యం లేదు, 3 ఆర్థిక సమృద్ధి లేదు. ఆర్థిక సమృద్ధి అనేటువంటి మాటలు ఇలా కూడా చెప్పాలి. నా దగ్గర నాకు అవసరం 100 రూపాయలు, మళ్ళీ ధనవంతుడిగా చేస్తాడు అనే మాటకి ఇలాగ చెప్తాను. దీన్ని వక్రీకరించే మనుషులు, రకరకాల మనుషులు ఉంటారు. కానీ భావం కోసం, సరైన భావం కోసం ఈ మాట చెప్తాను. నాకు 100 రూపాయలు అవసరం, నా దగ్గర 99 రూపాయలు ఉన్నాయి. ఎంత లోటు? 1 రూపాయి లోటు. ఆ రూపాయి కోసం ఎవరి దగ్గరకు, ఏ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది, బాకీ చేయాల్సి వస్తుంది. రూపాయే కానీ లోటు. కానీ నాకు 100 రూపాయలు అవసరము, నా దగ్గర ఉన్నది 101 రూపాయి. సమృద్ధి లోట? చెప్పండి. దేవుడు అలాగ సమృద్ధినిస్తాడు. నీ కొరకు కొదువులు లేనటువంటి వారిగా దీవిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆరోగ్యము లేదు, ఆహారం లేదు, ఆరోగ్యం లేదు, ఆర్థిక సమృద్ధి లేదు, ఆర్థిక ఇబ్బంది. ఆ తర్వాత మనం గమనిస్తే పని లేక ఉద్యోగం లేక జాబ్ లేదు. దేవుడు జాబ్ ఇస్తాడు. ఎలా ఇస్తాడు నాకు తెలీదు. దేవుని మీద నమ్మికుంచు, దేవుని మీద నమ్మికుంచు. దేవుని మీద నమ్మికుంచడం వల్ల కలిగే జయాల గురించి కూడా దీన్ని వృత్తాంత గ్రంథము దగ్గరకు వెళ్దాము, చూద్దాం ఒకసారి. ఆ తర్వాత 5వదిగా మనం చదువుకున్నాము. ఏం చదువుకున్నాము? సంతానం లేరు, పిల్లలు లేని వాడినయ్యా, కంగారు పడకు, వాగ్దానం చేస్తున్నా, మీదటికి ఈ రోజుకి నీ భార్య ఒడిలో ఎవరుంటారు? కొడుకుంటాడు అన్నాడు. చెప్పండి, ఎవరుంటారు? కుమారుడు. అద్భుతమైన దేవుడు తన మాట ఇచ్చి ఆ మాట నెరవేర్చాడు. అద్భుతమైన రీతిలో ఉడికిపోయినటువంటి ఆ గర్భము నుండి ఉన్నతమైన కొడుకు పుట్టాడు. ఆయన పేరే ఇసాకు. దాటి వెళ్ళిపోదాం ఇంక వివరణ లేకుండా. 1 నిమిషం మనం ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 8 దగ్గరకు వద్దాం. ఇది 6వది. ప్రసంగి గ్రంథం అధ్యాయం 4 వచన భాగం 8లో అక్కడేమో కనబడుతుంది అంటే జతగాళ్ళు లేడు, తర్వాత కుమారుడు లేడు, తర్వాత సహోదరు లేడు. అంటే టోటల్గా ఈ మాట అన్నిటినీ ఒక్క మాటలో చెప్తా. కుటుంబం లేదు. ఎవరు లేరు? ఒంటరి. 68 కీర్తన 6వ వాక్యంలో ఏకాంగులను ఆయన సంసారులుగా చేస్తాడు. కుటుంబం లేని జీవితం, పెళ్లి కాని నీ వాతావరణం. వయసు పెరుగుతుంది, పెళ్లి చూపుల కొరకు ఇబ్బంది పడుతున్నారు. పెళ్లిళ్ళు ఆలస్యమైపోయినాయి. కుమారుడు పెళ్ళో, కూతురు పెళ్ళో, ఇంకా ఒంటరితనమే అయిపోయింది. దేవుని వాక్యం చెప్తుంది, ఏకాంగులనైనా సంసారులుగా చేయవాడు. దేవుని వాక్యంలో రాయబడిన మాట ఆదికాండం 2వ అధ్యాయం 18వ వాక్యం చదివినట్లయితే అక్కడ దేవుడు మరియు దేవుడైన యెహోవా, దేవుడు ఆ భాష గమనించండి, మరియు దేవుడైన యెహోవా. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు నుంచి, నరుడుకు నారి, నారికి నరుడు, ఒకరికొకరు తోడైన సంబంధం, దివ్యమైన బంధం, వివాహ సంబంధం, ఆశీర్వాదకరమైన కుటుంబ వ్యవస్థ. దేవుడు. చెప్పండి, దేవుడు. దేవుడు. రండి
మొదటిగా చెప్పండి. 1 ఆహారం లేదు, 2 3 4 5 6 కుటుంబం లేదు, అన్నీ లేకపోవటమే. కాబట్టి వీటన్నిటికీ జవాబు ఈ రాత్రి యేసు ప్రభువారే. హల్లెలూయా. ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను, ముగించుకుందాం రండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 7వ 20 వచనం. 19:20 మత్తయి సువార్త. అందుకా యవనుడు, ఇవన్నీ కూడా అనుసరిస్తున్నాను. ఈ సంఘటన అంతా ఏంటి అంటే, నిత్య జీవమునకు వారసుడు కావాలంటే నన్ను ఏం చేయమంటావా అని యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి అతను అడిగాడు. ఇతని జీవితంలో ఏమి లేదు అంటే నిరీక్షణ లేదు. చెప్పండి, ఏమి లేదు? నిరీక్షణ లేనటువంటి మనిషి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చాడు. నిరీక్షణ లేదు. 7వదిగా నిరీక్షణ లేనటువంటి వాతావరణం. ఏ మనిషి ఏ విధమైన నిరీక్షణ లేకుండా కృంగినటువంటి వాడుకున్నాడో, నిరీక్షణ కలుగు చేయగలిగిన దేవుడు ఆయన ఉన్నాడు అని ఏంచి ఆయన దగ్గరికే వచ్చి అడుగుతున్నాడు. ఎందుకంటే యేసు ప్రభువారు అంటాడు, నిత్య జీవాన్ని గురించి నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు అని అంటే, అప్పుడు అంటాడు యేసయ్య అన్న మాటకు అతడు అంటాడు, అయ్యా నాకు అర్థమైంది, నేను అందరిని చూశానయ్యా, నిత్య జీవ సంబంధమైనటువంటి జీవితాన్ని ఇవ్వగలిగిన వారు నీవేనని అర్థమైందయ్యా. ఈ రాత్రి ప్రతి వారికి ఇది అర్థమగునుగాక. పాప క్షమాపణ, నిత్య జీవం ఇవ్వగలిగినటువంటి వారు ఎవరు? యేసు ప్రభువారే. పాప క్షమాపణ, విడుదల, విమోచన ఇవ్వగలిగిన వారు ఎవరు? యేసు ప్రభువారే. యేసుక్రీస్తు ప్రభువారు అందరి అంతరంగంలో ఉన్నటువంటి మలినాన్ని, అపవిత్రతని, చెడుతనాన్ని, ప్రతి కల్మషాన్ని కడిగి పవిత్రపరచగలిగిన వాడు. ప్రియులారా, ఒక మాట చెప్తాను. 1881వ సంవత్సరం, నేను చెప్పే ఈ మాట మీరు గూగుల్లో చెక్ చేసినా దొరుకుతుంది. 1881వ సంవత్సరం, స్కాట్లాండ్ దేశం, విలియం మిచెల్ రామ్సే. మీరు అలాగా విలియం మిచెల్ రామ్సే కొట్టినా కూడా టోటల్గా వచ్చేస్తుంది. నెట్లో మీరు గూగుల్లో చెక్ చేస్తే. ఈ విలియం మిచెల్ రామ్సే అనేటువంటి ఆయన ఎవరు అంటే, ఒక కమ్యూనిస్టు నాయకుడు, నాస్తికుడు, రాడికల్ విధానంలో జీవితాన్ని గడిపిన వ్యక్తి. అతని యొక్క 23 సంవత్సరాల వయసు వచ్చేతలకే 9 డాక్టరేట్లు 9 యూనివర్సిటీ నుండి సాధించిన వాడు. గొప్ప మేధావి. 23 సంవత్సరాల్లో 9 డాక్టరేట్లు సంపాదించాడు. భూగర్భ శాస్త్రంలో ఆయనకి చాలా పట్టు సాధించాడు. మేధావి, పండితుడు, సైన్సిస్టు. ఇతని పేరు విలియం మిచెల్ రామ్సే. ఈ విలియం మిచెల్ రామ్సే ఆయనకి బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పేరేంటంటే సర్ అనేటువంటి ఏమంటారు బిరుదునిచ్చింది. సర్ అనేటువంటి మాట, లేకపోతే నైట్హుడ్. బ్రిటిష్ వాళ్ళు హైయెస్ట్ అయినటువంటిది ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళు ఇచ్చేటువంటి హైయెస్ట్ అయినటువంటి పొజిషన్లో లేక బిరుదుల్లో సర్ లేక నైట్హుడ్. భారతదేశంలో హైయెస్ట్ ఏం చెప్పండి? భారతరత్న. ప్రపంచంలో నోబెల్ బహుమతి. థ్యాంక్ యూ. ప్రపంచంలో నోబెలే హైయెస్ట్ అయింది, భారతదేశంలో భారతరత్న హైయెస్ట్ అయింది. బ్రిటిష్ గవర్నమెంట్లో సర్ లేక నైట్హుడ్ అనేటువంటి మాట. ఈయన సర్ విలియం మిచెల్ రామ్సే. ఈయనని తన స్నేహితులంతా వచ్చి ఒకరోజు అడిగారంట, రామ్సే, గొప్ప జ్ఞానివైన నీవు మనం నమ్ముతున్న సిద్ధాంతాన్ని ప్రజల్లో ప్రబలేతట్టుకు చేయాలి, ప్రభావితం చేయాలి. ఏం నమ్ముతున్నాం? దేవుడు లేడని నమ్ముతున్నాం. కాబట్టి అది నువ్వు చేయాలి రామ్సే అని అన్నారట. ఎట్లా అంటే, మన సిద్ధాంతాన్ని ప్రజలకు చెప్పాలి. మతాలన్నీ మనుషుల మనసు నుండి వచ్చినాయి. వాటిని గురించిన అదొక మత్తితో ఎవడికి పిచ్చి పట్టినట్టుగా వాడు మాట్లాడుతున్నాడు. ఈ మతాలు గీతాలన్నీ లేవు, దేవుడు గీవుడు లేడు, ఇదేదో ప్రకృతి. మనం నమ్ముతున్న విధానాన్ని ప్రజలకు ఎదుట చాటి చెప్పాలి. ఇప్పుడు నీ మాటకు విలువ ఉంది. నీవు వయసు చిన్నదైనా నువ్వు సాధించిన డాక్టరేట్లు గొప్పవి, నీకున్న విలువ గొప్పది. ప్రియులారా, నిజంగా మరి గాంధీ మహాత్ముడు గారు ఏమన్నాడు అని ఏదైనా చెప్తే ఆ మాటకు విలువ ఉందా లేదా? మా ఇంటి దగ్గర ఉన్నటువంటి మా ఇంటి పక్కనే ఒక గాంధీ అని ఒక పేరున్నాడు. వాడు ఇట్లా అన్నాడంటే, ఆ గాంధీ ఎవడో మీకు తెలియదు, వాడి మాటకు విలువ కూడా లేదు. మా ఇంటి పక్కన ఒక శుభం ఉంది, ఆ శుభం ఇలా ఉందంటే ఆ మాటకు విలువ లేదు. ఇందిరాగాంధీ గారు ఏమన్నారు చెప్పనా అంటే, ఇందిరాగాంధీ అంట అని అంటారు కదా. కనుక వారి మాటలకు విలువ ఉంటుంది. అలాగే ఇతని మాటకు విలువ ఉంది అని గుర్తించిన స్నేహితులు అన్నారు, మనము మన నమ్ముతున్న సిద్ధాంతాలు ప్రజలకు ప్రకటించాలని. నన్ను ఏం చేయమంటారని? మతాలన్నీ ఒట్టిదని చెప్పాలని.
చెప్పాలంటే వాటిని గురించి నాకు తెలియాలి కదా అన్నాడు. అయితే అసలు ఏ మతాన్ని గురించి చెప్పమంటారు? మొదట క్రైస్తవ్యం నుండి మొదలు పెడదామన్నారు. క్రైస్తవ్యం నుండి మొదలు పెడదామంటే క్రైస్తవ్యం యొక్క పుస్తకం నాకు ఇమ్మన్నాడు. బైబిల్ ఇచ్చారు. బైబిల్ చదువుతూ మొదలు పెట్టాడు. బైబిల్ చదువుతుంటే 66 పుస్తకాల్లో 2 పుస్తకాలు ఆయనకి నచ్చినాయి. ఒకటి లూకాసు వార్త, 2 అపోస్తలుల కార్యగ్రంథం. ఈ 2 రచించింది ఎవరు? లూకానే. వైద్యుడైన లూకా. ఆయన యూదుడా అన్యుడా? అన్యుడైనటువంటి ఆ లూకా గారు రచించిన 2 పుస్తకాలు తనకు నచ్చినాయి, తన సబ్జెక్టుకి దగ్గరగా ఉన్నాయి. అందుకని ఆ 2 పుస్తకాలను చదివిన తర్వాత ఇష్టంగా ఉండి 4 సార్లు చదివాడు. ఇష్టంగా ఉండి మరొకసారి చదివాడు. ఇప్పుడు కొన్ని పాయింట్లు నాకు దొరికినాయి. ఇక బైబిల్ సంగతి నేను బైబిల్ బండారం, బైబిల్ సంగతి తేలుస్తా, ఇదంతా ఒట్టిదే, ఇదంతా అపోహ అని తేల్చడానికి నాకు పాయింట్లు దొరికినాయి అనుకున్నాడు. ఆయన చదివినటువంటి ఆ 2 పుస్తకాలు ఆయనకు దొరికినటువంటి విషయాలు: 32 దేశాలు, 54 పట్టణాలు, 9 దీవులు, 98 మంది మనుషుల ప్రత్యేకతను గురించిన పేర్లు ఉన్నాయి. ఏంటి? 32 దేశాలు, 54 పట్టణాలు, 9 దీవులు, 98 మంది మనుషుల గురించి రాయబడింది ఈ 2 పుస్తకాల్లో. అసలు ఇది ఇలాగ ఉందో లేదో, ఇందులో రాయబడినట్లు అక్కడ ఉందో లేదో, అక్కడ ఉందో లేదో తెలుసుకోవాలని ఆయన అన్వేషణ మొదలు పెట్టాడు. టర్కీ వెళ్ళాడు, అలాగే ఇజ్రాయెల్ దేశం వెళ్ళాడు, అలాగే ఆ యొక్క ప్రదేశం అంతట్లో కూడా ఆయన గ్రీస్ దేశం వెళ్ళాడు. టర్కీ, గ్రీస్ దేశం, అలాగే ఇజ్రాయెల్ దేశం వెళ్ళాడు. అన్వేషణ మొదలు పెట్టాడు. 15 సంవత్సరాల పాటు అన్వేషించాడు. ఇలాగ 32 పట్టణాలు ఉన్నాయా, 32 దేశాలు ఉన్నాయా, 54 పట్టణాలు ఉన్నాయా, 9 దీవులు ఉన్నాయా, 98 మంది యొక్క మనుషుల యొక్క జీవితం అది నిజమేనా, చరిత్రలో ఉన్నదా కాదా అంటూ వాటిని గురించి అన్వేషణ చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఈయన పేరు సర్ విలియం మిచెల్ రామ్సే. షార్ట్ కట్ లో రామ్సే అందాం. రామ్సే 15 సంవత్సరాల అన్వేషణ తర్వాత ఒక ప్రకటన చేయించాడు. ప్రముఖ మేధావి అయినటువంటి రామ్సే గారు మధ్యధరా సముద్ర బోర్డు మీద ఒక సభ ఏర్పాటు చేశాడు. మతాల గురించి ఇప్పుడు ఆయన మాట్లాడబోతున్నాడు. ఈ సమాచారం అంతా వెళ్ళిపోయింది. విన్నటువంటి మనుషులంతా బయలుదేరి వచ్చారు. రామ్సే గారు మాట్లాడబోతున్నారంట ఈ సభలో. ఏమండి, జీవరత్నం అని నేను తెలియని వాళ్ళు ఏదో అరకొరగా వచ్చారు. ఇక్కడ ప్రముఖ గొప్ప ప్రసంగికులు లేకపోతే రాజకీయ నాయకులు అందరికీ పరిచయమైన వారు వస్తున్నారంటే ఈ ప్లేస్ పెట్టిద్దా సార్ అనేవాడు ఇక్కడ కాదండి, మనం పొలాలకు వెళ్ళేవాళ్ళు, ఆ పొలాల్లో పెట్టాలా, ఇది సామాన్యమా, ఆయన వస్తున్నాడండి. అలాగే రామ్సే గారు అంటే చిన్న ప్లేస్ కాదు, అందుకని సముద్రపు ఒడ్డు మీద పెట్టారు. సముద్రపు బార్కి ఎంతమంది అని కూర్చోవచ్చు, ఎన్నో ఏర్పాట్లు చేశాడు. ఆయన కోసం ఎదురు చూస్తున్నాడు. వస్తున్నాడు రాని వచ్చాడు. వచ్చిన వెంటనే అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టారు, ఆహ్వానించారు లోపలికి. ఆయన కొరకై ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డ సీట్లో ఆయన కూర్చోబెట్టారు. ఆయనకి సమయం ఇచ్చారు. మైక్ పట్టుకున్నాడు. 23 సంవత్సరాల్లో 9 యూనివర్సిటీల నుండి డాక్టరేట్ సాధించిన నా గురించి మీ అందరికీ తెలుసు. మేధావి అన్నారు, సైంటిస్ట్ అన్నారు, పండితుడు అన్నారు. ఓకే, వీటన్నిటిని బట్టి ఓకే. అయితే నేను నమ్ముతూ వచ్చినటువంటి సిద్ధాంతం రాడికల్ విధానం, దేవుడు లేడు గివుడు లేడు అనేటువంటి సిద్ధాంతం, నాస్తికవాదం, ఇలాన్నీ కూడా మీకు తెలుసు, నా స్నేహితులందరూ కూడా తెలుసు. అయితే ఈ సమయంలో నేను మీకు చెప్పనుద్దేశించినటువంటి మాట మతాలను గురించి అవన్నీ ఒట్టిదే చెప్పడానికి నా స్నేహితులు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ఒక్కొక్కటి దాన్ని వెంటగట్టాలని ప్రయత్నం చేస్తూ ఆరంభించాను. బైబిల్లో నుండి బైబిల్ చదువుతుంటుండగా 2 పుస్తకాలు దొరికినాయి. 66 పుస్తకాలు 2 పుస్తకాలు నచ్చినాయి, నా సబ్జెక్టుకి దగ్గరగా ఉన్నాయి. నేను మళ్ళా చదివాను. ఆ చదివినటువంటి వాటిలో కొన్ని దొరికినాయి. వాటిలో 32 దేశాలు, 54 పట్టణాలు, 9 దీవులు, 98 మంది మనుషుల గురించి అవునా కాదా అన్వేషణ చేశాను. అన్నిటిని గురించి పెద్ద లిస్టుగా రాశాను. రాతపూర్వకంగా కూడా వాటి రుజువులన్నీ రాశాను. అవన్నిటిని కూడా భద్రపరిచాను. ఇప్పుడు మీతో చెప్పనుద్దేశించినటువంటి మాట ఏంటంటే 1000 సంవత్సరాల క్రితం, 1851 సంవత్సరాల క్రితం, అప్పటికి 1851 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి బైబిల్లో రాయబడినట్టుగానే ఉన్నది ఏది రాయబడిందో అక్కడ ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్నది ఉన్నట్టుగా ఈ రాయబడినటువంటి మాటలన్నీ కూడా అక్కడ రాయబడినట్టుగానే ఉన్నాయి. కాబట్టి బైబిల్ గ్రంథం ఊహల గ్రంథం కాదు, వాస్తవ గ్రంథం. మొట్టమొదట బైబిల్ గ్రంథాన్ని గురించి నేను చెప్తున్నా, ఇది వాస్తవ గ్రంథం. అయితే ఒక మాట చెప్తున్నా, లాస్ట్ అయినటువంటి ప్రసంగాన్ని గురించి చెప్పినటువంటి మాటలు టోటల్గా ఏమన్నాడంటే, ఈ రోజు నుండి కమ్యూనిజాన్ని, నాస్తికవాదాన్ని విడిచిపెడుతున్నాను. ఈ స్టేజ్ మీద యేసు ప్రభు నా దేవుడిగా రక్షకుడిగా అంగీకరిస్తున్నాను. యేసు ప్రభు నా దేవుడు అన్నాడు. నిత్య జీవమునకు మానవ జీవితాన్ని వాసుడిగా చేయగలిగిన సర్వాధికారి అని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇతనికి ఏమి లేదు, నిరీక్షణ లేదు. ఈ దేహాన్ని విడిస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే, ఏమో ఎవడు చూశాడు, మట్టిలో మట్టి, గాలిలో గాలి.
అంటున్నారే గాని ఆత్మ నిత్యత్వాన్ని గురించి ఆలోచించలేకపోతున్నారు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువారు నీ ఆత్మకు నిత్య జీవం మిగిలిన దేవుడు అని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు నిత్య జీవం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. యావత్ నరుల కొరకు వచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ చెప్తుంది, అపోస్తలుల కార్యగ్రంథం 10:36లో యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అందరికీ అందరికంటే అర్థం మనుషులందరికీ. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యంలో మనుషులందరికీ రక్షకుడు అని రాయబడింది. ఎవరికి రక్షకుడు అండి? మనుషులందరికీ రక్షకుడు. అలాగే 17:30 అపోస్తలుల కార్యగ్రంథం చదివితే అజ్ఞాన కాలం ముందు దేవుడు చూచి చూడనట్లు ఉండేది, కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించను. ఇక్కడ ఈ భాషలో ప్రజ, మనిషి, జనం అనే మాట ఉంది, కానీ ఎక్కడన్నా కులం ఉందా? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త ఫలానా జనులా అన్నాడా? యేసు ప్రభు వారిని ఏ కులానికో ఇతర దేశాలకో పరిమితం చేయొద్దు ప్రియులారా. ఆయన యావత్ మానవుల రక్షణ కొరకు లోకానికి వచ్చిన పుణ్యమూర్తి, మానవ కొదువులు తీర్చడానికి వచ్చిన పుణ్యమూర్తి. నువ్వు ఏ విధమైన కొదువులో ఉన్నావో, ఒకవేళ ఎవరైనా నాకు ఆరోగ్యం బాగానుంది, లేక నాకు ఐశ్వర్యం బాగానుంది, కుటుంబం ఉంది, సంపద ఉంది, ఉద్యోగం ఉంది, అన్ని ఉన్నాయి. ఒక ఆయన ఇలా అన్నాడు, ఐశ్వర్యం కొదువేమి లేదు, కుటుంబంలో కొరతేమీ లేదు, ఐశ్వర్యం కొదువేమి లేదు, కుటుంబంలో కొరతేమీ లేదు. అంటే ఇంట్లో ఉప్పు ఉల్లిపాయ చింతపండుకి, బ్యాంక్ బ్యాలెన్స్లకి, జేబులో డబ్బులకి, కానీ ఎక్కడా కొదువు లేని మనిషి అంటున్నాడు. ఎందుకో? ఏం లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు, శాంతి లేదు, సంతోషం లేదు. ఇతనికి ఏం కొదువా? నిరీక్షణ కొదువ, శాంతి కొదువ, సమాధానం కొదువ. ఈ రాత్రికాల సమయంలో అన్ని బాగున్నాయి, అంతరంగంలో శాంతి లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు. ఈ దేహాన్ని విడిస్తే ఆత్మ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావట్లా. యేసుక్రీస్తు ప్రభువారు యావత్ మానవాళికి అద్భుతమైనటువంటి పాపక్షమాపణ ఇవ్వగలిగిన పుణ్యమూర్తి. ఈ లోకానికి నరుడిగా వచ్చాడు. 2 కొయ్యల మీద 3 మేకల ధర్మతో 5 గాయాలంది. యావత్ మానవాళి పాప పరిహారం కొరకై తన పుణ్య రక్తమును ధారపోశాడు. యేసుక్రీస్తు ప్రభువా, నేను పాపిని అనగలిగితే, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యములో, మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను. 7వ వచనం, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. నిరీక్షణ కలిగిన జనముగా దీవించబడడానికి యేసుక్రీస్తు ప్రభువారి రక్తమే పాప పరిహారమయ్యుండి యావత్ మానవాళికి క్షమాపణిచ్చి, శాంతినిచ్చి, నెమ్మదిచ్చి, సమాధానమిచ్చి, సంతోషమిస్తా ఉంది. ఈ రాత్రి నీకు ఏది కొదువో నాకు తెలియదు, కానీ కొదువులు తీర్చగలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఏ కొరత అయినా ఆయన తీర్చగలడు. యేసయ్య ఎద్దుకు వస్తావా? యేసుక్రీస్తు ప్రభువారు ఆహ్వానిస్తా ఉన్నాడు. ఆయన ప్రేమ కలిగినటువంటి చేతులు చాచి పిలుస్తున్నాడు. ఎంత ఘోర పాత్ములనైనా క్షమించునురారా, ఎంత ఘోర పాత్ములనైనా క్షమించునురారా, పాప భారముతో రారా, ఆదములపై పడరా, పాపుల రక్షకుడేసు, పాపుల రక్షకుడేసు, తప్పక నిన్ను రక్షించు. ప్రేమామృతత రల్లు చిందిన మన యేసుకు సమమెవరు, ఆ ప్రేమామృతత రల్లు చిందిన మన యేసుకు సమమెవరు. ప్రార్థన చేసుకుంటాము. ఈ రాత్రి ఏది కొదువో, కొదువులు తీర్చగలిగిన యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్య ఉన్నాడు. దేవుని దాసునిగా 6:19 లూకాసు వార్త నమ్ముతాను. అక్కడ రాయబడిన మాట, ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ బాగు చేశాను. ఒకసారి లేచి నిలబడతామా? ఏది బాగులేక బాధపడుతున్నావో, ఏది బాగవ్వాలని కోరుకుంటున్నావో, ఈ రాత్రి బాగుగా చేయగలిగిన దేవుడు, బాధ తీర్చగలిగిన వాడు, లోటు తెచ్చగలిగిన వాడు, నవ్వు ఇవ్వగలిగిన వాడు, శాంతిని, సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వగలిగిన వారు యేసుక్రీస్తు ప్రభులు వారు. యేసు ప్రభుని నమ్ముకుండండి. దేవ, నేను పాపిని అని అంటే చాలు, ఆయన క్షమిస్తాడు. తన కలువరి రక్తంలో
నీ కొరకు, నా కొరకు, యావత్ మానవాళి కొరకు చిందించిన శిలువ రక్తంలో పాప క్షమాపణ దొరుకుతుంది. అయితే నీ ఒప్పుకోలు ఎంతో ముఖ్యమైనది, నీ విశ్వాసం చాలా ముఖ్యమైనది. చిన్న ప్రార్థన చేస్తే గొప్ప క్షమాపణ. దేవ, నేను పాపిని అనే మాట నిజముగా హృదయపూర్వకంగా నీ ఎత్తు నుండి ప్రభువుకు వినపడేటట్టుగా పలకగలిగితే, అనగా పశ్చాత్తాపము ప్రభు చూసేది. అయిందయా, నువ్వు ఏదో మంచి దేవుడు అంటే ఏదో క్షమించేసుకొని నేను ఎందుకు చేశానంటే ఏందో అంటున్నారు వీళ్ళు అని కాలు ర్యాక్ వేసుకొని కాని మాటలు మాట్లాడుతున్నట్టుగా వ్యవహరిస్తే క్షమాపణ పొందలేవు. కానీ నిజముగా పశ్చాత్తాపంతో ఆయన హృదయాన్ని చూస్తాడు, పశ్చాత్తాప హృదయాన్ని. నీ పశ్చాత్తాపం బట్టి ప్రభు నిన్ను క్షమిస్తాడు, తన అమూల్య రక్తంలో కడిగి పవిత్రపరుస్తాడు. ఇప్పుడు మీ కొరకు నేను ప్రార్థన చేస్తా. మీరు ఈ స్థలంలో ఉన్నటువంటి మీ పట్ల పూర్ణ ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేస్తా. మొదట రక్షణ అనుభవం కొరకై యేసు ప్రభుని మీ దేవునిగా రక్షకుడిగా అంగీకరించడం కొరకై ప్రాధాయపడుతున్నాను. యేసయ్యా, నేను పాపిని, నన్ను క్షమించమని ప్రార్థన చేస్తే ప్రభు క్షమిస్తాడు. రెండవదిగా, నీకున్నటువంటి బలహీనత, రోగము, దేహములో ఉన్నటువంటి సమస్య ఏదైనా కావచ్చు, యేసుక్రీస్తు ప్రభు వారు స్వస్థపరిచేవాడు. ప్రభావము ఇప్పుడే దేవుని ప్రభావం ఈ ఆవరణములో ఉన్న, ఈ గ్రౌండ్లో ఉన్న ప్రతి వారిని తాగుతుంది. ఆ ప్రభావం నిన్ను స్వస్థపరుస్తుంది. యేసు ప్రభు వారు స్వస్థపరుస్తాడు. వాక్యం చెప్తుంది, ప్రభావం ఆయనలోని బయలుదేరి అందరినీ స్వస్థపరిచాను. ఇదిగో యేసు ప్రభు వారి ప్రభావం బయలుదేరింది, నిన్ను తాగుతుంది. నిన్ను తాగుతున్నటువంటి ఆ వెలుగు, ఆ నిన్ను తాగుతున్నటువంటి ఆ ప్రభావం నీకు పూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వగలదు, నీకు పూర్ణ సంతోషాన్ని ఇవ్వగలదు, పూర్ణ క్షేమాన్ని ప్రసాదించగలదు. ప్రార్థన చేస్తావా? చిన్న ప్రార్థన చేయి. విశ్వాసాన్ని యేసు ప్రభు వారి మీద ఉంచు. పాస్టర్ గారి చేతి మీద, పాస్టర్ గారు రాసే నూనె మీద కాదు, అది తప్పట్లేదు నేను, కానీ అది కాదు. ఆ నూనె, ఆ చెయ్యి బాగు చేయదు. ప్రియ ప్రభుని దేవుడు చెప్పినట్టుగా చేస్తున్నారు. ఆయన మాట అది, ఆ మాట ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. ఆయన మాట నేను బాగు చేస్తుంది. ఆయన తన వాక్కును పంపి బాగు చేశాను. వాక్కు మీద, శబ్దం మీద, మాట మీద, వాక్కు మీద విశ్వాసం ఉంచండి. అద్భుతమైన స్వస్థత, ఆరోగ్య భద్రత, అద్భుతమైన స్వస్థత, ఆరోగ్య భద్రత ప్రియ ప్రభుని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. నమ్ముదాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన 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 ప్రార్థనలోకి భవించమని కోరుకుంటూ ప్రాధాయపడుతున్నాను. ప్రార్థన. దయచేసి సభలో షడ్రకయ్య గారు, దైవజనులు షడ్రకయ్య గారు ప్రార్థన చేస్తారు. షడ్రక్ గారు. షడ్రక్ లేట్ అయితే మోషే గారు ప్రార్థన చేస్తారు. షడ్రక్ గారు రండి సార్. దైవజనులు షడ్రక్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. అందరు తల్ల వంచండి, కళ్ళు మూసుకురండి. ఈ రాత్రి వేళ దేవుడు తన ప్రత్యక్షతను బయలుపరిచున్నాడు. ఈ రక్షణ సందేశములో ఇంకెవ్వరు అటు ఇటు కళ్ళు తెరిచి చూడొద్దు ప్రియులారా. ఇది దేవుని సమయం, దేవుడు నిన్ను తాకే సమయం. ప్రభు తన దివ్యమైన వాక్కును తన ఆత్మ ద్వారా, దేవుడు తన ఆత్మ ద్వారా మీతో మాట్లాడి ఉన్నాడు. ఏమి కొదువ, ఎలాంటి పరిస్థితుల్లో ఈ సభలో నువ్వు చేరావో నాకు తెలియదు, కానీ యేసయ్య మీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని చేయబోతున్నాడు. యేసయ్య మీ జీవితాల్లో ఒక అద్భుతమైన మహత్కార్యాన్ని చేయబోతున్నాడు. విశ్వాసంతో ప్రభు సన్నిధిలో కళ్ళు మూసుకొని ప్రార్థించండి. ప్రభుని అడగండి, ప్రభువా, ఈ రాత్రి మీ దాసుని నిలబెట్టి నాతోనే మాట్లాడావు. నా పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నావు. నా జీవితంలో ఒక అద్భుతమైన కార్యం చేయటానికే ఈ సభలు ఏర్పాటు చేసావు నాయన. ఈ సభలలో మొదటి రాత్రి ఏమీ లేదో నా జీవితంలో, ఎలాంటి పరిస్థితులు నాలో ఉన్నాయో, ఏది నాకు కొదువుగా కనపడుతుందో దాని నుండి నేను విడుదల పొందటానికి, మీరు చేసిన సిలువ యాగ త్యాగం ద్వారా ఆ రక్షణ సందేశాన్ని కూడా పొందుకోవటానికి కృపదయ చేయండి. ఎస్ లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేస్తా. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడు అయిన మా ప్రభువుని స్తోత్రం చెల్లిస్తున్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు ఒక తండ్రి, నీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి వేళ ప్రభువా, ప్రత్యేకంగా ఈ యొక్క పట్టణాన్ని మీరు ప్రేమించారు. ఈ పట్టణంలో మా ప్రభువా, మీ దివ్యమైన సువర్తమానం అందించడానికి
మీ దాసులు తండ్రి అన్నయ్యకి ఇచ్చిన ఆ దర్శనములో, ఆ హృదయములో ఉన్న భారాన్ని బట్టి ప్రభువా, అనేక ప్రాంతాల్లో, అనేక ప్రదేశాల్లో మీ దాసుని వాడుకుంటూ ఈ ప్రాంతంలో కూడా నీ రక్షణ సువర్తమానం అందించాలనే ఆశ కలిగి నశించిపోతున్న ఆత్మల కొరకు నీ రక్షణ సందేశం అందించడానికి ఇచ్చిన భారములను బట్టి నీ స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ సభలలో మొదటి రాత్రి నీ వాక్యము ద్వారా ఏమి కొదువ, ఎలాంటి పరిస్థితి వారి జీవితాలలో కనపడుతున్నాయి, ఏమి లేవో వాటిని అనుగ్రహించడానికి వచ్చిన దేవుడవు నీవు నాయన. అది సహాయము చేయగలిగిన దేవుడు నీవు నాయన. ఎలాంటి పరిస్థితి అయినా అద్భుతముగా మార్చగలిగిన దేవుడు తండ్రి. ఆహారం లేదా, ఆరోగ్యం లేదా, ఎలాగా కుటుంబ వ్యవస్థలో సెటిల్మెంట్ కాకుండా ఉండవా, ఉద్యోగం లేదా, ఏమీ లేదో, ఏ పరిస్థితిలో యేసయ్య యొద్దకు వచ్చి ఉన్నారో ప్రభువా, ఈ రాత్రి వారి జీవితంలో ఒక అద్భుతమైన కార్యం జరుగుటకు కృపదాయి చేయండి. మీ సన్నిధి అనుగ్రహించండి ప్రభువా. ప్రత్యేకమైన మీ దీవెనలతో నింపమని ప్రార్థిస్తున్నాను. ఏర్పాటు చేయబడిన ఈ సభను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సహకరించిన దైవ సేవకులందరిని బట్టి వందనాలు, ప్రెసిడెంట్ గారులను బట్టి నీకు వందనాలు, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. స్థానిక హాజరైన దైవ సేవకులందరిని బట్టి కూడా వందనాలు. చేరి వచ్చిన సహోదరి సహోదరులను బట్టి కూడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఇంత గనక మీరు నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ నీ కృపని కోరుతూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, దైవజనులు జీవరత్నయ్య గారు చాలా శ్రేష్టమైనటువంటి సందేశాన్ని, 7 విషయాలు మనకు నిజంగా మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు ఆశ్చర్యకరుడు, గొప్ప కార్యాలు జరిగించేవాడు, ఆహారం ఇచ్చేవాడు, స్వస్థనిచ్చేవాడు, ఉద్యోగంనిచ్చేవాడు, సమస్తం 7 విషయాలు, రక్షణ ఇచ్చేవాడు, సమస్తం ఇచ్చేవాడు. కాబట్టి మంచి సందేశాన్ని ఇచ్చేటువంటి దైవజనులు అయ్యగారికి ప్రత్యేక వందనాలు. రేపటి దినం కూడా ఇంకొక అంశం మీద శ్రేష్టమైన సందేశం ఇవ్వబడుతుంది. కాబట్టి దయచేసి మీతో పాటు మీ బంధువులు, రక్షమందుకు ఇరుగు పొరుగు వారిని కూడా తీసుకొని వచ్చి రక్షణ స్వార్థను వినిపించండి. మీకు మీ కుటుంబాలకు ఆశీర్కరంగా ఉంటుంది తెలియజేసుకుంటూ, మరి సమయంలో వచ్చిన అందరికీ వందనాలు తెలుసు. ఈ సమయంలో వందన సమర్పణ చేయవలసిందిగా దైవజనులు బేతేల్ విశ్వాస ప్రార్థన మందిరం పాస్టర్ చాట్ల ప్రేమసాగర్ గారు మరి వందన సమర్పణ చేస్తారు. చివరి ఆశీర్వాదం జీవరత్నయ్య గారే ఆశీర్వదిస్తారు. దయచేసి ఒక్క నిమిషం కూర్చోండి. మీరు లేచి నిలుచున్నారు. ఒక్క నిమిషం. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. ఈ రాత్రి సమయంలో పరిశుద్ధుడైన యేసు ప్రభు తన దాసుని నిలవబెట్టుకొని శ్రేష్టమైన విలువైన మరి నిరీక్షణ కలిగినటువంటి మరి జీవం కలిగినటువంటి సందేశాన్ని దైవజనం ద్వారా మనకు వినిపించారు. మరి ఎవరు లేమితో ఉన్నారో, ఎవరు అనారోగ్యంతో ఉన్నారో చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి సమయంలో ప్రత్యేకంగా ఈ సమయాన్ని మీకు ఇచ్చి మరి మిమ్మల్ని అందరినీ ఒక నిరీక్షణ కలిగినట్లుగా ప్రభు చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇంతవరకు ఎంతో చక్కగా ఓపిక కూర్చున్నందుకు మీ కూడా ప్రత్యేక వందనాలు. మరి ఇంతవరకు అధ్యక్షులు నడిపించిన దైవజనులు పెద్దలు సుందరాజయ్య గారు కూడా వందనాలు.